హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ప్లాను ఎల్ఐసి జీవన్ కిరణ్. దీని టేబుల్ నెంబర్ వచ్చి 870. ఫ్రెండ్స్, ఈ ప్లాన్ కంప్లీట్గా టర్మ్ పాలసీకి సంబంధించింది. ఇన్ కేస్ మీకు ఏదైనా రిస్క్ జరిగినట్లయితే మీ ఫ్యామిలీకి ఆర్థిక భరోసా కింద ₹1,00,00,000 అందిస్తుంది. ఇన్ కేస్ మీకు రిస్క్ జరగకపోతే మీరు చెల్లించిన ప్రీమియంని రిటర్న్గా పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో మీరు చెల్లించే ప్రీమియం తక్కువ ఉంటుంది, కానీ రిస్క్ కవర్ అనేది ఎక్కువ లభిస్తుంది. ఈ వీడియోలోని పూర్తి వివరాలు చూసే ముందు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లాంటి పాలసీలు తీసుకోవాలి అనుకుంటే అది తీసుకునే పర్సన్కి కంపల్సరీ శాలరీ ప్లే స్లిప్స్ కానీ ఐటీ రిటర్న్స్ కానీ కంపల్సరీ తీసుకుంటారు. అది కూడా 4-5 లక్షలు దాటితేనే కానీ 50 లక్షల నుంచి ₹1,00,00,000 ప్లాన్ అనేది మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేము. కానీ వీటికి ధీటుగా ఎల్ఐసి జీవన్ కిరణ్ ప్లాన్ ద్వారా ప్రతి ఒక్కరూ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే విధంగా దీన్ని డిజైన్ చేయబడింది. ఇందులో తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా ఎక్కువ రిస్క్ కవరేజ్ అనేది పొందవచ్చు. అంతేకాకుండా మీరు ఎంచుకున్న సమయంలోపు మీకు ఏ విధమైన రిస్క్ జరగకపోతే మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్నీ రిటర్న్గా కూడా పొందవచ్చు. ఇందులో ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్లో సరెండర్ వాల్యూ అనేది ఉండదు. కానీ ఈ ఎల్ఐసి వారు అందించే జీవన్ కిరణ్ ప్లాన్ ద్వారా మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పాలసీని సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. ఈ ఎల్ఐసి జీవన్ కిరణ్ ప్లాన్లో ఒక కండిషన్ అయితే ఉంది. అది ఏంటంటే స్మోకర్స్, నాన్ స్మోకర్స్ అంటే స్మోకింగ్ చేసేవారి కంటే స్మోకింగ్ చెయ్యని వారికి ప్రీమియం అనేది తక్కువ పడుతుంది. వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ కూడా మంచిగా ఉంటాయి. అది ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు లాస్ట్లో క్లియర్గా చెప్తాను. ఇక ఇందులో ఏజ్ లిమిట్కి వస్తే మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 65 సంవత్సరాలు. ఈ పాలసీ తీసుకునే వారికి మినిమం పాలసీ టర్మ్ వచ్చి 10 సంవత్సరాలు, మ్యాక్సిమం పాలసీ టర్మ్ వచ్చి 40 సంవత్సరాలుగా ఉంది. ఎప్పుడైనా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే మీరు ఏజ్ తక్కువ ఉంటే ప్రీమియం అనేది తక్కువ పడుతుంది. అదేవిధంగా ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం అనేది ఎక్కువ కట్టవలసి ఉంటుంది. అందువల్ల టర్మ్ పాలసీ తీసుకునే సమయంలో ఎక్కువ రిస్క్ కవర్ అయ్యే విధంగా తీసుకుని సమయం కూడా ఎక్కువ పెట్టుకోవడం మంచిది. తర్వాత మీరు తీసుకోవాలి అనుకున్నా ఎక్కువ కట్టవలసి ఉంటుంది, టైం కూడా వేస్ట్ అవుతుంది. ఈ విధంగా ఎక్కువ సమయం పెట్టుకోవడం వల్ల మీకు మీ ఫ్యామిలీకి కూడా మంచిదే. ఈ పాలసీలో మినిమం బీమా వచ్చి 15 లక్షలు, మ్యాక్సిమం బీమా వచ్చి నో లిమిట్, ఎంతైనా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పాలసీ పేమెంట్ టర్మ్స్ వచ్చి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి సింగిల్ ప్రీమియం, 2 రెగ్యులర్ ప్రీమియం. సింగిల్ ప్రీమియం అంటే మొత్తం అమౌంట్ని ఒక్కసారి చెల్లించవచ్చు. అదే రెగ్యులర్ ప్రీమియంలో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ కూడా అమౌంట్ని చెల్లించవచ్చు. ఈ పాలసీలో మీరు 15 లక్షల బీమా తీసుకోవాలి అనుకుంటే మీరు ప్రతి నెల ₹500 చెల్లిస్తే సరిపోతుంది. లేదంటే 6 నెలలకు ఒకసారి 3,000 కట్టడం ద్వారా 15 లక్షల బీమాని పొందవచ్చు. అదే రెగ్యులర్గా కాకుండా సింగిల్ ప్రీమియం ద్వారా చెల్లించే వారికి ఒక్కసారి 35,000 కట్టి 15 లక్షల బీమాని పొందవచ్చు. ఇందులో మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 28 సంవత్సరాలు, మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 80 సంవత్సరాలు. అంటే ఈ పాలసీ అనేది మ్యాక్సిమం 80 సంవత్సరాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, డెత్ క్లెయిమ్ పేమెంట్ ఆప్షన్. ఇందులో పాలసీ తీసుకున్న తర్వాత ఆ పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే డెత్ బెనిఫిట్ అమౌంట్ని నామినీకి 2 విధాలుగా అందివ్వడం జరుగుతుంది. ఒకటి లంసంగా ఒకేసారి అందివ్వడం, 2 ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద అందివ్వడం. అది ఎలా అంటే 5 ఇయర్స్ తర్వాత ఇన్స్టాల్మెంట్స్, ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్, హాఫ్ ఇయర్లీ ఇన్స్టాల్మెంట్స్, క్వార్టర్లీ ఇన్స్టాల్మెంట్స్ లేదా మంత్లీ ఇన్స్టాల్మెంట్ వచ్చే విధంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా డెత్ బెనిఫిట్ అమౌంట్ని ఒకేసారి లంసంగా ఇవ్వాలా లేదంటే ఇన్స్టాల్మెంట్ రూపంలో ఇవ్వాలా అనేది ముందుగానే పాలసీ హోల్డర్ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, సరెండర్ వాల్యూ. ఎవరైతే సింగిల్ ప్రీమియం ద్వారా మొత్తం అమౌంట్ని చెల్లిస్తారో వాళ్ళు ఎప్పుడైనా పాలసీని సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. అదే రెగ్యులర్ ప్రీమియం ద్వారా మంత్లీ కానీ, ఇయర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ అమౌంట్ని చెల్లిస్తారో వాళ్ళు పాలసీ తీసుకున్న 2 సంవత్సరాల తర్వాత నుంచి సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. అయితే 3 ఇయర్స్ లోపు సరెండర్ చేస్తే 75% మాత్రమే అమౌంట్ని రిటర్న్గా పొందుతారు. అదే 3 ఇయర్స్ తర్వాత పాలసీని రిటర్న్ చేస్తే అప్ టు 90% వరకు అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. అంటే మీకు ₹1,00,000కి 90,000 వరకు సరెండర్ వాల్యూ అనేది లభిస్తుంది. నెక్స్ట్, రైడర్స్. కొంచెం ప్రీమియం ఎక్కువ చెల్లించడం ద్వారా ఈ రైడర్స్ యొక్క బెనిఫిట్ని కూడా పొందవచ్చు. అది ఎలా అంటే మీరు 15 లక్షలకి బీమాకు గాను 30 లక్షలు, 50 లక్షల బీమాకు గాను ₹1,00,00,000 ఈ రైడర్స్ వల్ల పొందవచ్చు. దీంట్లో 2 రకాల రైడర్స్ అయితే ఉన్నాయి. అవి ఒకటి యాక్సిడెంట్ బెనిఫిట్ రైడరు, 2 యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ రైడరు. ఇందులో ఫస్ట్ది యాక్సిడెంట్ బెనిఫిట్ రైడరు. దీంట్లో మనకు యాక్సిడెంట్ ద్వారా రిస్క్ జరిగినట్లయితే సమ్ అష్యూర్డ్ మరియు బెనిఫిట్స్ ఎక్స్ట్రా యాక్సిడెంటల్ కవర్ అనేది లభిస్తుంది. అదే యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ రైడర్ ద్వారా మనకు రిస్క్ జరిగినట్లయితే ప్రమాదవశత్తు ఆ వ్యక్తి మరణించకుండా బాడీలోనే ఏదైనా అవయవం కోల్పోయి పనిచేయలేకపోతే ఈ రైడర్ వల్ల పెన్షన్ అనేది లభిస్తుంది. అది ఎలా అంటే బేసిక్ సమ్ అష్యూర్డ్ని ప్రతి నెల అలా 10 సంవత్సరాలకి డివైడ్ చేసి అమౌంట్ని ప్రతి నెల అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్ యొక్క బెనిఫిట్ పొందాలి అనుకుంటే
రిస్క్ జరిగిన 180 రోజుల్లోపు మనం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ రైడర్ యొక్క బెనిఫిట్ మనం పొందగలం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. 35 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 50 లక్షల రూపాయల బీమా తీసుకున్నాడు అనుకుందాం. ప్రీమియం పేమెంట్ టర్మ్స్ 10 నుంచి 40 సంవత్సరాల లోపల ఎంతైనా పెట్టుకోవచ్చు. కానీ ఇతను 20 సంవత్సరాలే పెట్టుకున్నాడు అనుకుందాం. ఇతనికి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ పాలసీ అనేది వర్తిస్తుంది. 60 సంవత్సరాల లోపు ఏ రిస్క్ జరిగినట్లయితే ఇతను కట్టిన ప్రీమియంస్ని మెచ్యూరిటీగా రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 50 లక్షల బీమాకు గాను ఇతను సింగిల్ ప్రీమియం 2,68,983 రూపాయలు ఒకేసారి చెల్లించవలసి ఉంటుంది. తనకు 35వ సంవత్సరం నుంచి 60వ సంవత్సరం వరకు నార్మల్గా కానీ యాక్సిడెంషియల్గా కానీ ఏదైనా రిస్క్ జరిగినట్లయితే 50 లక్షల రూపాయలు తన ఫ్యామిలీకి అందివ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో తన పాలసీని సరెండర్ చేయాలి అనుకుంటే తన సింగిల్ ప్రీమియం చెల్లించాడు కాబట్టి ఎప్పుడైనా సరెండర్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. ఈ సరెండర్ వాల్యూ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ వెళ్తుంది. ఇన్ కేస్ 50వ సంవత్సరం తన సరెండర్ చేశాడు అనుకున్నట్లయితే అప్పుడు సరెండర్ వాల్యూ ఎంత ఉందో చూసి అంతా ఇచ్చి అక్కడతో ఆ పాలసీని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ 60 సంవత్సరాల లోపు తనకి ఏ విధమైన రిస్క్ జరగకపోతే మెచ్యూరిటీగా జీఎస్టీ అమౌంట్ మినహాయించుకుని 2,57,400 రూపాయలను తిరిగి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ అంతా ఎవరైతే సింగిల్ ప్రీమియం కడతారో వారికి మరియు నాన్ స్మోకర్స్ స్మోకింగ్ చేయని వారికి, స్మోకింగ్ చేసేవారికి ప్రీమియం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. అంతేకాకుండా దీంట్లో రైడర్ అనేది యాడ్ చేయలేదు. అందువల్ల నార్మల్ డెత్ అయినా యాక్సిడెంటల్ డెత్ అయినా 50 లక్షలు మాత్రమే అందివ్వడం జరుగుతుంది. అదే ఇప్పుడు రైడర్స్ని యాడ్ చేసుకుంటే అమౌంట్ ఏ విధంగా వస్తుందనేది ఇప్పుడు చూద్దాం. ఇదే 35 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 50 లక్షల బీమాకి 20 సంవత్సరాల పేమెంట్ టర్మ్కి రైడర్స్తో కలిపి 3,42,917 రూపాయలను సింగిల్ ప్రీమియం కింద కడతాడు. ఈ వ్యక్తికి నార్మల్ కవరేజ్ 50 లక్షలు మరియు యాక్సిడెంట్ కారణంగా 60 సంవత్సరాల రూపు ఏదైనా రిస్క్ జరిగినట్లయితే డబుల్ ది అమౌంట్ ₹1,00,00,000 నామినీకి అందివ్వడం జరుగుతుంది. ఇందులో కూడా సరెండర్ వాల్యూ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. మనం సపోజ్ 50వ సంవత్సరం సరెండర్ చేసినట్లయితే 2,39,000 రూపాయలు మనకు అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 60వ సంవత్సరం లోపు ఏ విధమైన రిస్క్ జరిగినట్లయితే మనకు మెచ్యూరిటీగా 2,57,400 రూపాయలు 60వ సంవత్సరం అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా సింగిల్ ప్రీమియం కాకుండా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం కట్టాలి అనుకుంటే 20 సంవత్సరాలకు గాను ఫస్ట్ ఇయర్ జీఎస్టీతో కలిపి 34,899 రూపాయలు కట్టవలసి ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి 34,147 రూపాయలు అంటే నెలకి 2,800 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఈ 20 సంవత్సరాలు తను కట్టిన మొత్తం ప్రీమియమ్స్ 8,88,573 రూపాయలు అవుతుంది. ఇందులో రైడర్స్ని యాడ్ చేసుకోలేదు కాబట్టి నార్మల్ కవరేజ్ కానీ యాక్సిడెంషియల్ కవరేజ్ కానీ రెండు కూడా 60 సంవత్సరాల లోపు 50 లక్షలను అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా సరెండర్ వాల్యూ కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. ఇన్ కేస్ 50వ సంవత్సరం సరెండర్ చేసినట్లయితే 4,06,362 రూపాయలను, ఇన్ కేస్ 60వ సంవత్సరం వరకు ఏ విధమైన రిస్క్ జరగకపోయినట్లయితే మెచ్యూరిటీగా జీఎస్టీ మినహాయించుకుని 8,34,900 రూపాయలను అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. ఇందులో మనం కట్టే ప్రీమియం పే అండర్ సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ కూడా పొందవచ్చు. అంతేకాకుండా మనకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్పై అండర్ సెక్షన్ 1010D ప్రకారం అమౌంట్ని ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి జీవన్ కిరణ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.